మనం ఎన్నికల్లో పోరాడాలి, ప్రాణాలకు తెగించి పోరాడాలి, లేకపోతే నిద్రాహారాలు మాని శ్రమించాలి, ఎన్నికల్లో మనం ఏంటో నిరూపించాలి, గెలవాలి, ఇది చెప్పుకోవడంలో తప్పులేదండి. చెప్పాలి, కార్యకర్తలకి ఆ ఊపు తీసుకొచ్చే విధంగా చెప్పాలి, ప్రభుత్వ వ్యతిరేకతని ఎలా సొమ్ము చేసుకోవాలి, ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయాలి, ఇంతవరకు ఓకే. ఇది ఎక్కడికి పోవాలి? యుద్ధం చేయాలి ఏంటండి? యుద్ధం చేయాలి, వాళ్ళు పోలీసులను అడ్డు పెడితే మీరు యుద్ధం చేయండి అంటే అప్పుడేమో సిద్ధం, ఇప్పుడు ఏకంగా యుద్ధమే అన్నట్టు స్థాయికి వచ్చేసారు ఆయన. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? వెంకటేష్ గారు నమస్తే. నమస్కారం. మీతో పాటు ఆనంద్ సాగర్ గారు కూడా నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో 2 కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే పిచ్చి ముదిరింది రోకలు కట్టండి. పెచ్చోడికి లోకంతో పనే ఉండదు, సమాజంతో పని ఉండదు, మంచి చెడ్డలతో పని ఉండదు, మాట్లాడుకుంటూ పోతుంటుంటాడు, ఆయన అనుకున్నది చేసుకుంటూ పోతుంటాడు. ఇది కూడా అదే తరహా. రెండోది ఏంటంటే రాష్ట్రంలో ఒక అశాంతి కలిగించాలి, ఒక అభద్రతా భావం కలిగించాలి, పోలీసులకి ప్రభుత్వానికి శాంతి భద్రతలని విఘ్నం చేసే విధమైన చర్యలు చేపట్టాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. నేను మాట అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది, దానికి పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఎన్నికల కమిషన్ మీద యుద్ధం చేస్తారా? పోలీసుల మీద యుద్ధం చేస్తారా? ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ నాయకుడివేనా? ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, మనం గెలవాలి, పట్టు నిలబెట్టుకోవాలి, ఈ పట్టు రేపటి యొక్క అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలపడాలి అనే సందేశం ఇవ్వాలి. కానీ ఎవరి మీద యుద్ధం చేస్తావు? ఎవరు రెచ్చగొడతావు? ఆ చప్పట్లు కొట్టే వాళ్ళు ఏంటి? బైక్ గుద్దిందంటావేంటి? బైక్ గుద్దితేనే, సైకిల్ గుద్దితేనే. ఒక గొర్రెల కాపరి ప్రాణం పోయింది అంటే ప్రాణం లెక్క పట్టాలా నువ్వు? బైక్ గుర్తుకొస్తుందా నీకు? ఇటువంటి నాయకులు మాట్లాడుతుంటే చప్పట్లెట్ట కొడుతున్నారు వెంకటకృష్ణ గారు, నాకు అర్థం కావడంలా. ఉమ్మేయాలి కదా కాండ్రించి. అరే, ఒక దానయ్య కుటుంబం రోడ్డున పడ్డది కదా, నిరుపేద కుటుంబం, బైక్ గుద్దింది, కారు కూడా కాదు, రాజమండ్రిలో తొక్కి గుద్దింది. చర్యలు తీసుకోలేదా? అరెస్ట్ చేయలేదా? నీకులాగా ప్రభుత్వం ఏమన్నా కారే కదా అందా? చంద్రబాబు గారు 150 సార్లు చెప్తారు సార్ వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద కేస్ స్టడీ, దట్స్ పార్టీ నేమ్ ఈజ్ ద గొడ్డల పార్టీ. ఎందుకంటున్నాడంటే ఇదే ఆయనే చెప్పుకుంటున్నాడు. ఈ దుర్మార్గమైన వైఖరి ఎంతకాలం? నాడు కూడా అన్నావు సిద్ధం అని, యుద్ధం అని అన్నావు, వెరసి ఏమైంది? నువ్వే పెద్ద హీరోలాగా, నువ్వేది పెద్ద హిట్లర్ లాగా అనుకుంటున్నావు, కానీ నువ్వు పులకేసిలా మాట్లాడుతున్నావు. నీ పులకేసి మాటలకి రాష్ట్రం నవ్వుతుంటుంది. మీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలు జరిగినాయి. ఎలా జరిగినాయి? బడితెలు తీసుకొని జరిగినాయి. ఏం చేశారు? ఆ మాచర్లలో బొండ ఉమామహేశ్వరరావు గారు బుద్ధ వెంకన్న మీద, అది కదా మీ ఎన్నికల నిర్వహణ. అదే కదా ఇప్పుడు కూడా యుద్ధం అనే లైన్ అదేనేమో బహుశా. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో 150 సార్లు ఎన్నికలు నిర్వహించారు. ఇలాంటి దుర్మార్గమైన వైఖరి అయితే ఎప్పుడు ప్రదర్శించలా. మీరు అన్నట్టుగా ఓ ప్రెస్టేషన్ కోల్పోతున్నాం, ఎంతో కొంత నిలబెట్టుకోవాలి, కార్యకర్తలు రెచ్చగొట్టాలి. పొద్దున స్థానిక ఎన్నికల్లో కూడా బలం రాకపోతే పోలీసులు పెట్టారని అంటారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఈవీఎంలతో గెలిపించారు అన్నట్టుగా, బలం వస్తేనే మొనగాడిని అంటారు. అంటే కింద పడ్డా పై చేయి నాదే అనే తరహా. అంటే రాష్ట్రంలో నిప్పు పెట్టి వెనకడికి ఎవడో ఇల్లు తగలబడుతుంటే చుట్టకు నిప్పు అడిగిందంట. ఇది అలాగనే ఉంది నాకైతే. సిద్ధమేంటి సార్? యుద్ధం ఏంటి అసలు? యుద్ధం ఏంటి? ఎవరు పునాదులు కదులుతాయి? నీ కుర్చీ కదిలింది కదా, అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావో అర్థం కాక వెనక్కి ముందుకు చూసుకున్నావు కదా. నేను నొక్కిన పట్టణ డబ్బులు ఏమైంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట అంటారు సార్ వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం చెప్పాలి, నిజం కూడా నిత్యం ప్రచారంలో ఉండాలి, ప్రతిరోజు నిజం కూడా ప్రచారంలో ఉండాలి, లేకపోతే అబద్ధంతే పైచేయి అవుతుంది. తద్వారా రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకి చెడు జరుగుతుంది, కీడు జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మాట్లాడినా ఎస్
మీరు మాట్లాడాలి, నేను మాట్లాడాలి, ఆనంద్ సాగర్ గారు మాట్లాడాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడాలి. ఇలాంటి దుర్మార్గమైన వైఖరిని ప్రేరేపింపజేస్తే ఇప్పుడు కూడా సార్, ఇందాక నేను ఒక వీడియో చూశాను, ఏదో బిర్యానీ రేటు 10 రూపాయలు పెంచాడని చెప్పేసి ఒక వైకాపా మాజీ ఎమ్మెల్యే అనుచరులంట రెస్టారెంట్ మీద దాడి చేశారు మద్యం తాగేసి. ఇది అవసరమా శాంతి భద్రతలకి? ఇప్పుడు ఇందా మీరు మాట్లాడారు కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని. మనుషుల ప్రాణాలు తీస్తున్నారు కదా మీ డబ్బు కోసం. ఉద్రేకాలు వస్తాయి కదా, గుండెపోటుతో చచ్చిపోతారు. అది తిరుపతి నెయ్యి నుంచి పోయిందో ఎక్కడి నుంచి పోయిందో. ఈ విధమైన అరాచకాలు పైపెచ్చు వెంకటకృష్ణ గారు. మందంట 5 సీసాలకు 1 సీసాలు నకిలీ అంట. మూత ఎట్ట తీయాలి, ఎట్ట తాగాలి, అందులో పకోడీ ఏంటి, బజ్జీ ఏంటి, మ్యానుఫ్యాక్చర్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మద్యం అమ్మకాల గురించి క్షుణ్ణంగా తెలిసినట్టున్నారు. ఏ సీసా, ఎంత ధర, ఎంత లిమిట్, 90 ml ఏంటి, అదే కదండి, అదే కదా చెప్పేది. ఆయనకి తెలియంది లేదండి. హీ నోస్ ఎవ్రీథింగ్. అది ఆయనకి తెలుసు కాబట్టి అంత సోదాహరణంగా కార్యకర్తలకి చెప్తారు ఆయన. మీరు అనుకుంటున్నారు ఆయనకి ఏం తెలియదు లేకపోతే అని, కానీ ఆయనకు అన్నీ తెలుసు.